భారత ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు 1000 మంది సిబ్బందిని కౌంటింగ్ విధులకు కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని సుమారు 1000 మంది సిబ్బందిని కౌంటింగ్ విధులకు కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సిబ్బంది అందరూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనకు ఎన్నికలు వచ్చేసి మే 13 జరిగిన తర్వాత ఏదైతే కనపర్తిపాడులో మనకు ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు మరియు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈవీఎంస్ అన్ని కూడా భద్రపరచడం జరిగింది. 3 లేయర్ సెక్యూరిటీతో ఈ ఈవీఎంస్ అన్ని కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. జూన్ 4వ తారీఖున మనకు ఏదైతే ఓటు లెక్కింపు కార్యక్రమం ఉందో అది జరుగుతుంది. కౌంటింగ్ డే. ఆ కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్ల గురించి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా కౌంటింగ్ హాల్స్లో బ్యారికేడింగ్ కానీ సీసీటీవీ అరేంజ్మెంట్స్, అదేవిధంగా ఏదైతే ఈ ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఇక్కడి నుంచి ఒక 300 మీటర్స్ వరకు కూడా నో వెహికల్ జోన్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏజెంట్స్కి, అదేవిధంగా క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఏరియాలు, అదేవిధంగా కౌంటింగ్ హాల్స్లో సెల్ ఫోన్స్ అన్నీ కూడా అలౌడ్ లేదు కాబట్టి ముందుగానే ఆ సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్, అదేవిధంగా పోలీసు పకడ్బందీగా వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, బ్యారికేడింగ్ వస్తువులు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ అంతా కూడా జూన్ 1వ తారీఖు లోపల మేము పూర్తి చేయాలి. ఈ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ దిశగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ జేసీని నియమిస్తూ అధికారులుగా పర్యవేక్షించే అధికారులుగా నియమిస్తూ అన్ని పనులు కూడా చేయబడుతున్నారు. పోలీస్ తరఫున అడిషనల్ ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఆమె కూడా చూస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా జూన్ 1వ తారీఖు కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం.